శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నాడు. అందులో ధ్యానానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నాడు. ఏదైనా యుద్ధం చేసినా కానీ ఏ పని చేసినా కానీ ధ్యానం చేసి పరమశాంతియుతమైనటువంటి మనస్సుతో పని చేస్తే ఆ పనిలో విజయాన్ని సాధిస్తాం. కాబట్టి ధ్యానం ద్వారా యోగంలోకి మనిషి వెళ్ళిపోతాడు. యోగం ద్వారా సమచిత్తుడవుతాడు. యోగం అంటేనే ఈ జీవుడు దేవుని వైపుగా పయనించడం. అందువల్ల తాను ధ్యానమైన యోగమైన నిలవాలంటే ఏదైనా కానీ అతి చేయరాదు, మితమే ఉండాలి. ఈ మితమే మనిషిని నిలబెడుతుంది. ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్ అని వింటుంటాం కదా, అతి ఎప్పుడైనా వదలాల్సిందే అని. కాబట్టి ఆత్మధ్యానం వల్ల పరమశాంతిని పొందేటటువంటి ఇది ఏది ఎక్కువ ఉండకూడదు. అది ఏవేవి అని అంటే తినే తిండి కానీ పోయే నిద్ర కానీ అతి ఉండకూడదు అనేటటువంటిది. నాత్యస్నితస్తు యోగోస్తి నచైకాంతమనస్నిత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున. బాగా తిన్నా తినక ఉన్నా పండుకొన్నా పండకున్నా ఏది ఎక్కువ ఉన్నా కానీ యోగం అందదు సుమ్ము పార్థ. బాగా భోజనం చేస్తే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. నిద్రపోవాలి అనుకుని ఊరికే నిద్రపోతే ఏమవుతుంది? సోమరిపోతనం వస్తుంది. తర్వాత ఊరికే నిద్రపోవడం, అసలు నిద్రపోకుండా ఉండడము అనేటటువంటిది కూడా సరికాదు. ఎక్కువ నిద్ర ఎక్కువ భోజనం, తక్కువ నిద్ర తక్కువ భోజనం, ఈ రెండు సరైనది కాదు. మితమే ఉండాలి అనేటటువంటిది. అందువల్ల ఏదైనా అతి పనికిరాదు, మితము ఉండాలి అనేటటువంటి చెప్తూ కృష్ణ పరమాత్మ ఏమంటారు అని అంటే, ఎందుకు యుద్ధం చేసే అర్జునుడికి ఇవన్నీ అని అంటే, యుద్ధంలో కూడా అతి పనికిరాదు, ధర్మయుద్ధమే కావచ్చుగాక, కానీ ఇక్కడ మానవ జీవనానికి సంబంధించినటువంటి దివ్య సందేశము భగవద్గీత అందిస్తున్నది. కాబట్టి తాను చేసే కర్మ కానీ, తన యొక్క వృత్తి సంబంధి కానీ, నిష్కామ కర్మము కానీ, ఏదైనా కానీ తాను ఎంత అనాసక్తంగా చేస్తున్నాడో, ఎవరి కొరకైతే తాను చేస్తున్నాడో వారికి ఆ ఫలితాలు అందాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేది ఇప్పటికీ మనం విన్నాం. కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలి మనిషి, భోజనం ఏ విధంగా ఉండాలి, విహారం ఏ విధంగా ఉండాలి అంటే ఆహార విహారాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది. అంటే మానవ జీవనానికి సంబంధించిన అనేక అంశాలు ఈ విధంగా భగవద్గీత బోధిస్తుందండి. ఇక్కడ చెప్తున్నాడు అర్జునంతో, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితవహారము, మిత విహారము, మితమైన నిద్ర, మితంగా మేల్కొని ఉండడము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అతి జాగరణం కూడా అక్కర్లేదు. అది ఏమిటి అని అంటే అది నిజంగా యోగము లాంటిదే. కాబట్టి అలాంటి యోగి అయినటువంటి వాడికి దుఃఖాలు అనేటటువంటివి ఉండవు. అందువల్ల మితాహారము, మిత విహారము, కర్మలను మితవర్తనమును, మితము నిద్ర, మిత జాగరణము, ఉన్న యోగము దుఃఖహననము. అలా ఉంటే అది యోగం అనబడుతుంది. అది దుఃఖాన్ని హరిస్తుంది, దుఃఖం రాకుండా చూస్తుంది. కాబట్టి మితాహారం తీసుకోవాలి, ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఒకటి పెద్దలు చెప్తారండి, దీని మీద అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, మనము అన్నం సగం తీసుకోవాలి, సగం ఖాళీ పెట్టాలి. తర్వాత నీళ్లు పావు భాగం తీసుకోవాలి, మిగతాది ఖాళీ పెట్టాలి. తర్వాత శరీరంలో 25 భాగం గాలి ఉండేట్టుగా చూడాలి. అంటే 100% శరీరంలో శూన్యం ఉంది అని అంటే దాన్ని నింపాలంటే అన్నం సగంతో నింపాలి, నీళ్లు పావు భాగంతో నింపాలి, మిగతా పావు భాగము తాను ఖాళీగా ఉంచాలి అని అర్థం అండి. అంటే ఇది యోగ శాస్త్రజ్ఞులు, ఆ తర్వాత వైద్యులు, మానవ శరీరం మీద అధ్యయనం చేసినటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయం. అదే కృష్ణ పరమాత్మ చెప్తున్నది ఇదేనండి. ఇప్పుడు మనం అనుకుంటున్న ఇది ఈ కాలానికి సంబంధించినది, ఈ సగం అన్నమే తినాలి, 25 భాగమే నీళ్లు తాగాలి, మిగతా 25 ఖాళీ ఉండాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటామనేది చెప్పుకుంటున్నామో అది సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మనే చెప్పారు. మితాహారము అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితాహారము, మిత విహారము, విహారంలో కూడా మితం ఉండాలి. తాను ఆహారంలో మితమున్నా విహారంలో ఇష్టం వచ్చినట్టు అక్కడ ఇక్కడ తిరుగుతాను అని అంటే
అక్కడ ఇక్కడ తిరగడం అనేటటువంటిది కూడా మితంగా ఉండాలి. దేనికైనా మితమే హితం అనే అనుకుంటే చాలండి. తర్వాత కర్మలను మితవర్తనము, పని చేసేటప్పుడు కూడా ఎంత చేయాలో అంతే చేయాలి. ఎంత పని చేస్తున్నాడు రా, జానపదులు అంటారు బొక్కలిదిగా పని చేస్తున్నాడు అని. ఈ ఎముకలు ఇరిగేట్టుగా పని చేయాల్సిన అవసరం లేదండి. ఎంత శరీరాన్ని ఎంత అలిస్తే బాగుంటుందో శరీరం అంత మాత్రమే అలవాలి. అంతకు మించి కింద పడేట్టుగా బొక్కబోర్లా పడేటట్టుగా మళ్ళా పడి లేవరానికి వీలుగా అన్నటువంటి స్థితిలో ఉండేట్టుగా ఉండకూడదండి. అందువల్ల మితాహారము మిత విహారము కర్మలను మిత వర్తనమును, నిద్రలో కూడా మిత ఉండాలి. ఊరికే కుంభకర్ణంలాగా నిద్రపోవద్దండి. తర్వాత మిత జాగరణము, ఎప్పుడూ మేల్కొనే ఉండకూడదండి. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే అది ఏమవుతుంది, మితంగా వ్యవహరిస్తే జీవితం అది యోగం అవుతుంది. అంటే యోగ మానవుడు అవుతాడు, యోగ పురుషుడు అవుతాడు. దానివల్ల ఏమవుతుంది, దుఃఖహరణం అవుతుంది. కాబట్టి దుఃఖం అనేటటువంటి దగ్గరికే రాదు. అందువల్ల మితాహారంతో మిత విహారంతో కర్మల్లో కూడా మితవర్తనంతో ఎప్పుడైతే మనం జీవిస్తామో మనిషి దగ్గరికి దుఃఖము కష్టము అనేటటువంటిది రాదు. మనం ఒక ఆలోచన చేస్తే తెలుస్తుంది. దీపం ఉంది, దీపం ఒత్తి ఉంటుంది. ఇప్పుడు ఉండేటువంటి బల్బుల సంగతి కాదు. ఆ ఒత్తిని రాత్రి కూడా పెద్దగా చేసామనుకోండి, అది బాగా తొందరగా కాలిపోతుంది. తొందరగా కాలడమే కాదు, మసి వస్తుంది, ఆ పొగ వస్తుంది, ఇల్లంతా వ్యాపిస్తుంది. అంతేకాదు నూనె తొందరగా అయిపోతుంది, దాంతో ఒత్తి కాలిపోతుంది, ఇంటి నిండా పొగ వ్యాపిస్తుంది. అదే ఒకవేళ ఎంత కొద్దిగా చిన్న దీపం పెట్టి ఉన్నట్టయితే తెల్లవారులు ఉండేది మనకు ఉపయోగపడేది. అంటే మితమే హితం, అమితం అనేటటువంటిది అహితం అనేది గుర్తించినట్టయితే ఈ ఉదాహరణ చాలండి. కాబట్టి అందుకే చెప్తారనమాట, పుష్టి మనిషికి పురోగమనం అని అంటాడు. శుష్కించేటటువంటి శరీరంలో శుష్కమైన ఆలోచనలే వస్తాయి, పుష్టి మనిషికి పురోగమనం అంటాడు గౌతమ బుద్ధుడు కూడా. ఆయన తపస్సు చేసి శరీరాన్ని శుష్కించి దాని ద్వారా తాను పొందాలనుకున్నటువంటి ఏ ఫలితాలు అయితే ఉన్నాయో ఆ ఫలితాలు రాకపోయేసరికి తాను శుష్కదేహంలో శుష్కమైనటువంటి ఆలోచనలే వస్తాయని, ఆ శుష్కమైనటువంటి ఆలోచనలను వదిలేసి తాను ఆహారం తీసుకొని సమ్యక్ సంబుద్ధుడయ్యాడండి. కాబట్టి మహాత్ములైనటువంటి వారి యొక్క అనుభవాలతో కూడుకున్నటువంటి ఇటువంటి విషయాలను మనం భగవద్గీతకు ఉదాహరణలుగా జోడించుకొని మన జీవితాన్ని ప్రశాంతమయంగా మార్చుకుందాం, ప్రశాంత మార్గంలో నడిచేట్లుగా తీర్చిదిద్దుకుందాం.